3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we will see what is spreadsheet and menus and toolbars in the spreadsheet. ఈరోజు మన వీడియోలో స్ప్రెడ్షీట్ అంటే ఏంటి అండ్ మెనూస్ అండ్ టూల్ బార్స్ ఎలా ఉంటాయి మన స్ప్రెడ్షీట్లో అది చూద్దామండి. ఇది లాంగ్ క్వశ్చన్కి రావచ్చు. సో మనకి లాంగ్ క్వశ్చన్కి కాబట్టి కొంచెం డీటెయిల్స్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ స్ప్రెడ్షీట్ అంటే ఏంటి అంటే an electronic document in which the data is arranged in rows and columns format of a grid and can be manipulated and used in the calculation. సింపుల్ అండి. రోస్ అండ్ కాలమ్స్లో ఒక టేబులర్ ఫార్మాట్లో డేటాని కనుక మనం స్టోర్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే అప్లికేషన్ ఏంటి అంటే స్ప్రెడ్షీట్. ఈ స్ప్రెడ్షీట్ ఎక్సెల్లే కావాల్సిన అవసరం లేదు, మనకు చాలా రకాలైన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. జనరల్గా మనం బయట యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే MS ఎక్సెల్. ఓకే, అయితే ఇది టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది కదండి. మనకు రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్ని మనం సెల్ అంటాం. పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ హోప్ స్ప్రెడ్షీట్ అంటే మీకు ఏం రాయాలి, an electronic document in which the data is arranged in rows and columns format which can be manipulated and we can perform the calculations onto it అని మీరు రాసి ఉంటుంది ఒకవేళ షార్ట్ కట్కి వస్తే కూడా. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఇన్ అ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ లైక్ ఎక్సెల్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లా అందులో మనకు మెనూస్ అండ్ టూల్ బార్స్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు వేరియస్ కమాండ్స్ లైక్ ఫంక్షన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమాండ్స్కి కానీ మనల్ని అలో చేస్తుంది ఈ మెనూస్ అండ్ టూల్ బార్స్ అనేవి. అయితే మెనూస్ ఫౌండ్స్ ఇన్ ద మెనూ బార్లో మనకు మెనూస్ అనేవి కనిపిస్తున్నాయండి. ఓల్డర్ వర్షన్లో మనకు క్లిక్ చేయగానే మెనూ అనేది ఫాల్ డౌన్ అయ్యేది. రిబ్బన్ వర్షన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే న్యూవర్ వర్షన్లో. అంటే రిబ్బన్ వర్షన్ అంటే మనకు బ్లూ కలర్ లైన్లో కనిపిస్తుంది కదండి, బ్లూ కలర్ బార్ కనిపిస్తుంది కదా, అందులో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్సే మెనూ రూపంలో మనకు ప్రీవియస్ వర్షన్స్లో కనిపించేవి ఇప్పుడు రిబ్బన్ వర్షన్లో కనిపిస్తున్నాయి. మనం ఒకసారి జూమ్ చేసి చూద్దాం, మనకు అర్థమవుతుంది. అండ్ offers an hierarchical structure of the command organized in the categories like file, edit and view toolbars. సింపుల్ అండి. ఇవన్నీ కూడా మనకు మెనూ బార్లో కనిపించే ట్యాబ్స్ అని చెప్పొచ్చు. మనం ఒకసారి జూమ్ చేసి చూద్దాం. అండ్ టూల్ బార్స్లో మనకి ఏంటి అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. విదిన్ దట్ రిబ్బన్ కాకుండా మనకు అడిషనల్గా ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏంటి అంటే షార్ట్ కట్స్ కనిపిస్తాయి. అంటే మనం ఫ్రీక్వెంట్గా చేయాల్సిన కమాండ్స్ని మనం అక్కడ పెట్టుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని మనం టూల్ బార్స్ అంటాం. ఓకే, ఒకవేళ మనం పార్ట్స్ ఆఫ్ ద ఎక్సెల్ చూసామనుకోండి, పార్ట్స్ ఆఫ్ ద MS ఎక్సెల్ చూసామనుకోండి, ఇట్ లుక్స్ లైక్ దిస్. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కొంచెం పిక్చర్ పగిలినట్టు కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఇది విజిబులే అనుకుంటాను. ఇక్కడ ఏదైతే మీకు టాప్లో ఎక్సెల్ బుక్ 2 అని కనిపిస్తుంది కదండి, దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఇక్కడ పైన కనిపించేది క్విక్ యాక్సెస్ టూల్ బార్. అంటే మనకు కావాల్సిన షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు టూల్ బార్స్లో. అండ్ ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఇది మెనూ బార్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు మనకు ప్రీవియస్ వర్షన్స్లో అంటే ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఎక్సెల్లో మనకి ఏంటి అంటే క్లిక్ చేయగానే ఒక మెనూ అనేది ఫాల్ డౌన్ అయ్యేది, అందులోంచి మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళం, దాన్ని మెనూ బార్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్ వర్షన్స్లో మనకి ఈ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బార్ కనిపిస్తుంది కదా, దాన్ని రిబ్బన్ టైప్లో మనకు అరేంజ్ చేయడం జరిగిందండి. ఇందులో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి లైక్ ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్. హోమ్ ట్యాబ్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే మనకు అక్కడ మెనూలో వచ్చేవే ఇక్కడ మనకు రిబ్బన్లో వస్తున్నాయి అనమాట ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో. అండ్ దెన్ ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ మీరు ఎక్సెల్ అని కూడా రాయొచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో కనిపిస్తుందని చెప్పాను కదండి. ఇక్కడ ఈ బాడీలో చూడండి, ఇది రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో కనిపిస్తుంది. మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నారో ఇక్కడ ఆ ఎంటర్ చేసే సెల్ని ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ రో, కాంబినేషన్ ఆఫ్ కాలం రెండు కలిపి మనకి ఏం చేస్తాయంటే ఒక సెల్ని ఇస్తాయి. ఏ సెల్ అయితే మీరు డేటాని ఎంటర్ చేస్తున్నారో దాన్ని కరెంట్ సెల్ అంటారు. ఈ సెల్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి D9 అని కనిపిస్తుంది కదా, D4 అని కనిపిస్తుంది కదా, అంటే D కాలం 4th రో ఇట్లా అనమాట. అయితే దీన్ని కాలం హెడర్ అంటారండి. ABCD మనకి ఏవైతే కనిపిస్తున్నాయో దీన్ని కాలం హెడర్ అంటారు. అండ్ ఇక్కడ 1 2 3 కనిపిస్తున్నాయి కదా, ఇది రో హెడర్. ఓకే, ఈ రెండు కాంబినేషన్ మనకి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మనం సెల్ అని అంటున్నాం. ఇక్కడ వైట్ బార్ ఒకటి కనిపిస్తుంది కదండి, దీన్ని మనం ఫార్ములా బార్ అంటాం. ఓకే, ఇవన్నీ పార్ట్స్ అండి, పార్ట్స్ ఆఫ్ యువర్ ఎక్సెల్. ఇక్కడ కింద స్టేటస్ బార్ ఉంటుంది, ఏ షీట్లో ఉన్నారు, ఏ షీట్ని యాక్టివేట్ చేశారు, ఇక్కడ జూమ్ బార్ అండ్ ఇక్కడ వ్యూస్ ఆఫ్ ద ఎక్సెల్. ఇక్కడ మనకు ఇట్లా మనకు పార్ట్స్ ఆఫ్ ఎక్సెల్ అనేది ఉంటుందండి. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ.
ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మనం ఇంకొక వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెనూ బార్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ని మనం చూసామండి, ఫైల్ మెనూ. ఇట్ కంటైన్స్ కమాండ్స్ రిలేటెడ్ టు మేనేజింగ్ అ స్ప్రెడ్షీట్ ఫైల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా, రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉంటాయని. వాటిని మేనేజ్ చేయడానికి మనం యూస్ చేసే ఒక ఆప్షన్ అండి మన ఫైల్ మెనూ. ఇట్ రిలేటెడ్ టు మేనేజ్ ద స్ప్రెడ్షీట్ ఫైల్ ఇట్ సెల్ఫ్, సచ్ యాజ్ సేవింగ్, ఓపెనింగ్, ప్రింటింగ్, క్లోజింగ్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఫైల్ మెనూలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెనూ వచ్చేసి మనకు ఎడిట్ మెనూ అండి. ఎడిట్ మెనూలో మనకు కామన్గా యూజ్ చేసే ఆపరేషన్స్ కొన్ని కనిపిస్తాయి. ఇందులో మనం కాపీయింగ్, పేస్టింగ్, డిలీటింగ్, ఫైండింగ్, రీప్లేసింగ్, ఇవన్నీ ఆప్షన్స్ మనం ఎడిట్లో చూస్తాం. అండ్ వ్యూ మెనూ వచ్చేసి ఇట్ కంట్రోల్స్ హౌ స్ప్రెడ్షీట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. జూమ్ లెవెల్స్ ఉంటాయి, గ్రిడ్ లెవెల్స్ ఉంటాయి. మీరు ఏ ట్యాబ్ని, ఏ షీట్ని చూడాలనుకుంటున్నారో ఆ షీట్ని కానీ, లేకపోతే వ్యూ మెనూని బట్టి మన డిస్ప్లే అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్సర్ట్ మెనూ అండి. ఇన్సర్ట్ మెనూలో ఏం లేదండి, బై యూజింగ్ దిస్ మీరు రోస్ని ఇన్సర్ట్ చేయడం, కాలమ్స్ని ఇన్సర్ట్ చేయడం, అలాగే టేబుల్ని ఇన్సర్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. యాజ్ యూజువల్ మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి ఇమేజెస్ అనేవి కూడా ఉంటాయి, షేప్స్ అనేవి కూడా ఉంటాయి. బై యూజింగ్ దిస్ మెనూ యూ పీపుల్ కెన్ ఇన్సర్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు యర్ స్ప్రెడ్షీట్. అండ్ ఫార్మాట్ మెనూ ఏంటి అంటే, మనం కలర్ మేనేజ్ చేయడానికి కానీ, లేకపోతే ఫాంట్ స్టైల్ మేనేజ్ చేయడానికి కానీ, అలైన్మెంట్స్ చేంజ్ చేయడానికి కానీ ఈ ఫార్మాట్ ఆప్షన్ని మనం యూస్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ ఇవ్వడం మర్చిపోయాను. ఎక్సెల్లో మనకు ఫార్ములా ట్యాబ్ అనేది ఉంటుందండి. ఏంటి? ఫార్ములా ట్యాబ్. ఈ ఫార్ములా ట్యాబ్ని యూస్ చేసి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సైంటిఫిక్ ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు. వాటికి సంబంధించిన ఆప్షన్స్ మనకు ఫార్ములా ట్యాబ్లో కనిపిస్తాయి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్ డేటా మెనూ అండి. ఈ డేటా మెనూ ఏం చేయంటే, మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కానీ, లేదా సార్టింగ్స్, ఫిల్టరింగ్, డేటా వ్యాలిడేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని వ్యాలిడేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 డిజిట్స్ ఉంటాయి కదా, అందులో 10 కాకుండా మీరు 11 ఇస్తున్నారు, లేకపోతే బై మిస్టేక్ 9 ఇస్తున్నారు అంటే దాన్ని స్టాప్ చేయాలి, అంటే ఎర్రర్ అని చూపించాలి. అట్లాంటి థింగ్స్ని మనం వ్యాలిడేషన్ అంటాం. దట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా మెనూ. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ దానిలో ఉంటాయండి. అండ్ దెన్ టూల్ బార్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే, మనకు సేవ్, అండు, రీడు, ఏవైతే కమాండ్స్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామో దాని అన్నింటిని కూడా మనం టూల్ బార్స్లో ఒక పార్ట్గా చెప్పొచ్చండి. మీకు ఆప్షన్స్ అనేవి మీరు అడిషనల్గా యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మీరు యూజ్ చేసే ఆప్షన్స్ ఏవైతే ఫ్రీక్వెంట్ యూజ్డ్ కమాండ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా అందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ రిబ్బన్ వచ్చేసి ఏ మోర్ మోడర్న్ ఇంటర్ఫేస్ టు ఆర్గనైజ్ ద కమాండ్స్ ఇన్ టు ట్యాబ్స్. అంటే మనం ఏవైతే ట్యాబ్స్ యూజ్ చేస్తున్నామో వాటిని గ్రూప్స్ లాగా, అంటే వాటిలో ఉండే మెనూని మనకు ఒక గ్రూప్స్ లాగా అరేంజ్ చేసి ఇచ్చే ఒక టూల్ అని చెప్పొచ్చు అండి ఇది రిబ్బన్ అనేది. ప్రొవైడింగ్ క్విక్ యాక్సెస్ టు వైడ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే మనం మెనూ బార్లోకి వెళ్ళి మెనూలో సెర్చ్ చేసి దాంట్లో అట్లా కాకుండా మనకు అక్కడ గ్రూప్స్లో కనిపిస్తాయి కాబట్టి మనకు సెలెక్టెడ్ ఆప్షన్కి, సెలెక్టెడ్ ఐటమ్కి మనకు కావాల్సిన చేంజెస్ అనేవి మనం చేయొచ్చు. అండ్ స్ప్రెడ్షీట్ టూల్ బార్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ షార్ట్కట్ ఫర్ action related to the spreadsheet itself, such as selecting cell, manipulating columns and changing the active sheet. ఇది షీట్ టూల్ బార్ అండి. కింద మనకు కనిపిస్తే బై డిఫాల్ట్ మనకు 3 షీట్స్ అనేవి ఓపెన్ అయితే, మనం షీట్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తారు, ఎట్లా డేటా ఎంటర్ చేస్తారు, ఎట్లా మీరు సేవ్ చేస్తారు, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు అనేది మనం ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ 3 షీట్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఏ షీట్లో మీరు ఉన్నారు, ఏ సెల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అందులో డేటా ఏం మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు స్ప్రెడ్షీట్ టూల్ బార్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. ఒకవేళ మీరు డిఫరెన్సెస్ కనుక చూసినట్టయితే మనకు ఏమంటారు, మెనూస్ గురించి అండ్ టూల్ బార్స్ గురించి మనం చూసినట్టయితే ఆర్గనైజేషన్ ఒక్కటే డిఫరెన్స్ అండి. అంటే మనం ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి. మెనూ ప్రొవైడ్స్ హైరార్కికల్ స్ట్రక్చర్. అంటే అది క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, దాంట్లోంచి ఇంకొక ఆప్షన్ వస్తుంది. వాళ్ళ టూల్ బార్ అనేది ఏంటి అంటే డైరెక్ట్ యాక్సెస్, షార్ట్ కట్ మెనూ కదా, అందుకని చెప్పేసి డైరెక్ట్ యాక్సెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫంక్షనాలిటీ ఎట్లా ఉంటుందంటే, మెనూస్ కంటైన్స్ బ్రాడర్ రేంజ్ ఆఫ్ కమాండ్స్, అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళ టూల్ బార్ కంటైన్స్ ఆ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాక్షన్స్, అంటే అండు, రీడు, లేకపోతే కట్, కాపీ, పేస్ట్ లాంటివి మనము దీంట్లో పెట్టుకోవచ్చు.
యాక్సెసిబిలిటీ అనేది ఏంటి అంటే టూల్ బార్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మెనూ బార్ ఏంటి అంటే మెనూ బార్ని క్లిక్ చేసిన తర్వాత అందులో గ్రూప్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్లో ఉన్న యాక్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎగ్జామ్లో ఈ డిఫరెన్సెస్ రాయాల్సిన పని లేదండి. ఈ డిఫరెన్సెస్ అనేది మీకు అర్థం కావడానికి చెప్పింది మాత్రమే. మీకు ఎగ్జామ్లో కనుక రాయమంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఎక్స్ప్లెయిన్ స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మెనూ బార్స్ అండ్ టూల్ బార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. ఇండివిజువల్గా మీరు మెనూ బార్ టూల్ బార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది లాంగ్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్.